హలో ఎవ్రీవన్. ఇవాళ యమ్మీ గుత్తొంకాయ కర్రీ చేద్దాం. వచ్చేసేయండి మరి. కుక్కర్లో సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలనేసి అయితే ఇవాళ వీడియో అయితే చూపిస్తున్నాను. వీడియోలో మీరు తప్పకుండా అయితే చూడండి, ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందనేది తప్పకుండా అయితే కమెంట్ చేసి చెప్పండి. ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక కడాయి అయితే పెట్టుకున్నాను నేను. అందులో వచ్చేసి ఒక 2 లేదా 3 స్పూన్లు అయితే పల్లీలు అయితే వేసుకున్నాను. ఒక చిన్న దాల్చిన చెక్క, అలాగే 2 ఇలాచీ, ఒక 3 మొగ్గలు అయితే వేసుకున్నాను. మనం గ్రేవీ ఎక్కువ కావాలి, కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలనుకుంటే మనం పెంచుకోవచ్చు, రెట్టింపు చేసుకోవచ్చు ఇదే క్వాంటిటీని. ఒక స్పూన్ వచ్చేసి ధనియాలు అయితే వేసుకున్నాను. అలాగే ఒక 7, 8 కాజు కూడా వేసుకున్నాను. మనకు కొంచెం టేస్ట్ బాగుంటుంది కాజు వల్ల, అలాగే గ్రేవీ కూడా ఎక్కువ వస్తుంది కదా, అందుకోసం. ఆ తర్వాత కొంచెం అయితే ఒక హాఫ్ స్పూన్ వచ్చేసి నేను జీలకర్ర కూడా యాడ్ చేసుకున్నాను. ఇవన్నీ సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. హైలో పెడితే మనకు మాడిపోతాయి, పచ్చి వాసన కూడా వస్తాయి, బాగుండవు కదా. లాస్ట్లో వచ్చేసి నేను ఒక 2 స్పూన్లు వచ్చేసి నువ్వులు అయితే యాడ్ చేసుకున్నాను, తెల్ల నువ్వులు. అలాగే ఎండు కొబ్బరి, మీ దగ్గర కోకోనట్ పౌడర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు, డ్రై పౌడర్. నా దగ్గర అయితే అది లేదు, నేను ఎండు కొబ్బరి అయితే వేస్తున్నాను. అవన్నీ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారి పెట్టుకొని, ఆ తర్వాత మనం మిక్సీ జార్లో వచ్చేసి ఒక కట్ చేసిన పెద్ద ఉల్లిపాయ వేసుకోవాలి. అవన్నీ వేసుకున్న తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ అయితే వేసుకోవాలి, పెద్ద సైజుది. ఆ తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే టమోటాలు అయితే ఒక 3 వేసుకున్నాను. అల్లం ముక్క కూడా వేసుకోండి మీకు దగ్గర ఉంటే. నా దగ్గర అయితే అల్లం లేదు, అందువల్ల వేసుకోలేదు నేను. కానీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. ఆ తర్వాత ఇందులో 1½ స్పూన్ వచ్చేసి కారం అయితే వేసుకున్నాను. ఆ తర్వాత రుచికి సరిపడినంత మనకి సాల్ట్ అయితే వేసుకొని, ఇలా అయితే వాటర్ ఏం యాడ్ చేయకుండా అయితే మనకు కొంచెం థిక్ పేస్ట్ లాగా అయితే మనం మిక్సీ చేసుకోవాలి మెత్తగా. ఆ తర్వాత నేను ఇక్కడైతే కట్ చేసుకున్న వంకాయలు అయితే ఇదంతా పెట్టేసుకున్నాను, మసాలా అంతా. ఈ వంకాయలు వచ్చేసి మాకు టెర్రస్ మీద అయితే చెట్లు ఉన్నాయి, మొక్కలు ఉన్నాయి, వాటికైతే వచ్చాయి, వాటితో చేస్తున్నాను. వంకాయలు చాలా బాగుంటాయి టేస్ట్ అయితే, మనం న్యాచురల్గా పండించుకున్నాయి కదా, ఎంతైనా చాలా బాగుంటాయి టేస్ట్. మసాలాన్ని పెట్టేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్లో అయితే ఒక 2 స్పూన్లు వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు ఇవన్నీ వేసుకున్నాను. మీకు కావాలంటే ఓన్లీ జీలకర్ర అలాగే ఆవాలు కూడా వేసుకోవచ్చు. నేను పోపు అంతా కలిపి పెట్టుకుంటాను కాబట్టి అలా వేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు, 2 ఎండుమిర్చి, 2 పచ్చిమిర్చి కూడా చీల్చుకొని వేసేసుకున్నా. ఆ తర్వాత మనం ముందుగా ఇవి స్టఫ్ చేసుకున్నాం కదా వంకాయ, అవన్నీ వేసేసుకొని మిగిలిన పేస్ట్ మొత్తం వేసేసి కలిపేసుకోవాలి. ఇలా కలుపుకోవాలి, పూర్తిగా మసాలా అంతా బాగా కలిసిపోవాలి. ఆ తర్వాత మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి అయితే మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోవాలి. మనం మధ్య మధ్యలో కలుపుతుండాలి, లేకపోతే పేస్ట్ అడుగంటుతుంది, టేస్ట్ అయితే మారిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఆయిల్ పైకి వచ్చి కొంచెం తేలినట్టు వస్తుంది మనకి. అలా పైకి ఆయిల్ వచ్చినప్పుడు అయితే మనకైతే కొంచెం మగ్గిపోయింది, మసాలా అంతా బాగా మగ్గి ఉంటుంది. అప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఇది ఉంటుంది కదా గరం మసాలా, అది వేసుకోవచ్చు. లేకపోతే నేనైతే గరం మసాలా వేయలేదు, చికెన్ మసాలా వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది, మంచి స్మెల్ కూడా ఉంటుంది. ఇది వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకుని మనం ఆ మిక్సీ జార్ కడుక్కొని కొంచెం వాటర్ అయితే వేసేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ వాటర్ అవసరం లేదు. అలా కలిపేసుకున్న తర్వాత అయితే మూత పెట్టేసి 1 విజిల్ వచ్చే వరకు అయితే మనం ఉంచుకోవాలి. ఆ తర్వాత అయితే కర్రీ అయితే ఇలా రెడీ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. కుక్కర్లో చేసాం కదా, ఫాస్ట్గా అయిపోతుంది. అలాగే గుత్తి వంకాయ కర్రీ అయితే టేస్ట్ అద్భుతంగా ఉంది, వేరే లెవెల్గా ఉంది టేస్ట్ అయితే. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ ఎలా ఉందని తప్పకుండా అయితే కమెంట్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్.